నమస్తే, నేను విజయ్. మీరు ఏదైనా రెస్టారెంట్కి లేదా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక బిల్ ఇస్తుంటారు. ఆ బిల్ కింద సర్వీస్ ట్యాక్స్, అలాగే జిఎస్టీ ఇలా రకరకాల ట్యాక్స్ని యాడ్ చేసి బిల్ ఇస్తుంటారు. వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్స్లన్నీ కూడా మీరు కడుతుంటారు. అసలు నిజంగా ఆ హోటల్ యాజమాన్యానికి, రెస్టారెంట్ల యాజమాన్యానికి సర్వీస్ ట్యాక్స్ని అలా యాడ్ చేసే రైట్ ఉందా లేదా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్, జనరల్గా ఈ బిల్స్లో సర్వీస్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని యాడ్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుందా? జిఎస్టీని కూడా చూపిస్తుంటారు. జిఎస్టీ అనేది ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు? జిఎస్టీ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. అది జిఎస్టీ వేయటం అనేది కొన్ని వస్తువుల మీద వేయచ్చు, వేయకపోతే అది డిఫరెంట్ ఇష్యూ అది. సో జిఎస్టీ విషయంలో ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు, తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. లేదు. ఎప్పుడైతే మనకు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, ఇంకా సెకండ్ గ్రేడ్ సిటీస్లో ఏం జరుగుతుంది అంటే ఏంటంటే, మనం హోటల్స్కో, రెస్టారెంట్స్కో, పబ్కో, లేకపోతే మనం తినడానికి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కానీ, పబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, మనకు పర్మిషన్ లేకుండా వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ యాడ్ చేస్తుంటారు దాంట్లో. ఓకే జనరల్ రూల్ ఏముంటుంది అంటే ఏంటంటే, అకార్డింగ్ టు దట్ సర్వీస్ ట్యాక్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ ప్రకారం ఏంటంటే, మనం ఏదన్నా హోటల్కి వెళ్ళి తర్వాత మనం తినడమో, ఆ సర్వీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చే ముందు సర్వీస్ ఛార్జెస్ యాడ్ చేయమంటారని మనం పర్మిషన్ తీసుకుని యాడ్ చేయాలి, అడగాల. అది ఇట్స్ మ్యాండేటరీ. ప్రతి కస్టమర్ అడగాలి, అది మ్యాండేటరీ. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే అంటే అప్పుడు సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసి బిల్ తీసుకురావాలి. కానీ ఇక్కడ ఏంది, ఉల్టా జరుగుతుంటుంది. వితౌట్ అవర్ పర్మిషన్ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ యాడ్ చేసుకొని బిల్ తీసుకొచ్చేస్తారు. దాంట్లో మోర్ దెన్ 50 to 60% అడిగితే ఎక్కడ ఇచ్చేది పోద్దో, గలీజ్గా అని మొహమాటం కొద్ది కట్టేస్తారు చాలా మంది. పబ్స్లో అయితే ఘోరం. ఎందుకంటే పబ్స్లో వాడు తాగుంటాడు, ఇంకా అందరు తాగుంటారు కదా. ఆ తాగిన మత్తులో ఇక ఇంత ఖర్చు అయింది, ఇక ఇదేందని చెప్పించేటోళ్ళు, లేకపోతే తాగిన మత్తులో గమనించని వ్యక్తులు, అంటే సర్వీస్ ఛార్జ్ యాడ్ అయిందనేది గమనించని వ్యక్తులు ఉంటారు. సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలేమో, వీళ్ళు సర్వీస్ చేసిన వ్యక్తులు కూడా ఉంటారు, ఇంకా అది కూడా ఒక రూల్ ఏమో అనే వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా. సో అది జనరల్ రూల్ ప్రకారం ఏంటంటే, కంపల్సరీ సర్వీస్ ఛార్జ్ అనేది నువ్వు బిల్ చేసే ముందు కస్టమర్ని అడిగి పర్మిషన్ తీసుకునే సర్వీస్ ఛార్జ్ యాడ్ చేయాలి. సర్వీస్ కస్టమర్ని అడగకుండా యాడ్ చేస్తే మనం డెఫినెట్లీ తీసేయండి, ఇవి తీసేసి బిల్లు తీసుకురామని అధికారం మనకు 100% ఉంటుంది. అడగచ్చు అలా. డెఫినెట్లీ అడిగితే తీసేసి ఇవ్వాలి వాళ్ళు. డెఫినెట్లీ 100% తీసేస్తారు. నువ్వు అడిగి మీరు సర్వీస్ ఛార్జ్ యాడ్ చేశారు, మీరు ఈ సర్వీస్ ఛార్జ్ తీసుకొని మళ్ళీ బిల్లు తీసుకురండి అంటే డెఫినెట్లీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకొని వస్తారు. రెస్టారెంట్ అయినా, హోటల్ అయినా, పబ్ అయినా, ఏదైనా బార్ అండ్ రెస్టారెంట్ అయినా కూడా అది సర్వీస్ ఛార్జ్ మనం తీయమంటే తీయాల్సిందే. అది రెండో అంశం. ఒకవేళ ఏదన్నా కారణం వల్ల నువ్వు మర్చిపోయి బిల్లు చేసుకున్నా, లేకపోతే నువ్వు అడిగినా తీయకున్నా, నువ్వు కంప్లైంట్ కనుక ఇస్తే, నువ్వు దానిపైన కంప్లైంట్ కనుక ఇస్తే నీకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. ఓకే, అంటే కన్జ్యూమర్ రైట్కి వెళ్ళాలా, లేదంటే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి. మళ్ళీ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్? డెఫినెట్లీ ఉంటాయి. వాళ్ళకి ఫైన్ వేసే అధికారం ఉంటుంది. అవసరమైతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది. సీజ్ కూడా చేస్తారు. కానీ అంత ఓపెన్గా బిల్లు మీద కూడా అక్కడ మనకు చూపిస్తారు కదా సార్, అక్కడ సర్వీస్ ఛార్జెస్ అని ఇంత పర్సెంటేజ్ అని డైరెక్ట్గా ఎలా చేస్తారు? అంటే వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే చాలామంది అడగరు. నేను కూడా చాలా వెళ్తుంటా కదా, నేను కూడా చాలా సందర్భాలు అడగా. యాజ్ అడ్వకేట్గా అన్ని విషయాలు అప్పుడున్న మన పరిస్థితి బట్టి, అంటే ఇక బిజీ ఉంటాము, చెక్ చేసుకోము, తర్వాత ఇంకా ఉంటాయి కదా. అట్లా నా లెక్క నేను బీయింగ్ అడ్వకేట్ నేనే నేనే అడగలేకపోతే ఇక సామాన్య వ్యక్తులు ఎక్కడ అడుగుతారు? చట్టాల మెకానిజం కూడా తెలియదు అసలు, ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి మెకానిజం కూడా తెలియదు. సో అట్లనే మనకు చాలా, అంటే నిత్య జీవితంలో మనకి తెలిసి తెలియక చాలా రకాలుగా మనం మోసపోతున్నాం. దాంట్లో ఇంకోటి ఏంటి అంటే, సినిమా ప్రధానంగా సినిమా చెప్పిన టైంకి వేయాలా. వాడు కనుక నీకు సినిమా 4:30 PM అంటే నీకు 4:30 PMకి ఎగ్జాక్ట్లీ సినిమా స్టార్ట్ కావాలా. ఒక్క 5 minutes లేట్ అయినా కూడా నువ్వు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే నీకు యావరేజ్గా ₹1,00,000 వస్తాయి. ₹1,00,000 వస్తాయి. చాలా నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి మన తెలంగాణ నుంచే. సినిమా లేట్ అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడా నా 5 నిమిషాలు విలువైన టైం వృధా చేశారు వీళ్ళని చెప్పి వేసుకుంటే కూడా వచ్చే అవకాశం చాలా సందర్భాలలో. నిజంగా ఇచ్చారు సార్? ఇస్తారు. వారి జడ్జ్మెంట్స్ ఉన్నాయి చాలా. రీసెంట్ కూడా వచ్చింది ఒకటి. చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సినిమాకి వెళ్తే కూడా ఉన్నాయి. తర్వాత నువ్వు షాపింగ్ మాల్కి వెళ్తావు, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత నీకు షాపింగ్ మాల్లో పార్కింగ్ ఫ్రీ.
అవును. 1 అవర్ 2 అవర్స్ తర్వాత వరకు నువ్వు ఏమైనా బిల్ చేయకపోతే జనరల్ ఏదైనా ఒక బిల్ ఇస్తే వాళ్ళు పార్కింగ్ వదిలిపెట్టేస్తారు. ఏం బిల్ చేయకుండా ఒక నువ్వు హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినా బిల్ చేస్తున్నారు. సో అది ఫ్రీ ఉంటుంది. తర్వాత నీకు షాపింగ్ మనం మాల్స్లోకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు వితౌట్ వాళ్ళ బ్రాండ్ ఉన్న క్యారీ బ్యాగ్ కనిపిస్తే అది ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడైనా ఛార్జ్ చేయడానికి లేదు. సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా మొత్తం వస్తువులన్నీ కొంటాము. సార్ మీకు కవర్ కావాలని అడుగుతారు, కావాలి బ్రాండింగ్ కనుక ఉంటే వాళ్ళ పేరు కనుక రాసి ఉంటే అది ఫ్రీ ఇవ్వాల్సిందే. పేరు లేకపోతే పేరు లేకపోతే వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చు. ఖాళీ కవర్లు ఉంటే ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని చాలా సూపర్ మార్కెట్లో దాని మీద పేరు పేరు ఉండదు, వైట్ ఉంటుంది దాంట్లో. సో వినియోగదారులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కానీ డీమార్ట్ అలాంటి వాటిల్లో ఫ్లైట్ లేట్ అయితే కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ లేట్ కన్స్యూమర్ ఫోరం కిందకి వస్తుంది. ఎంత లేట్ ఫ్లైట్ లేట్ అయితే కూడా ఎంత లేట్ అయింది సార్, ఉన్న విషయాలలో 15 నిమిషాలు లేట్ అయినా కనెక్టింగ్ ఉంటుంది కదా. నాకు తెలిసిన ఒక సంఘటన రైల్వే మీద వేస్తే దగ్గర అబ్బాయికి 75,000 ఏమో వచ్చింది లేట్ అయినందుకు. రైల్వే లేట్ అయినందుకు వచ్చింది. ఎందుకంటే ఆయనకు 10 o'clock ఏమో ఎగ్జామ్ ఉండే, అది యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి 8 o'clock వస్తుంది. ఓకే, 8 o'clock రావాల్సిన ట్రైన్ వాడు 8 o'clock రీచ్ అవుతుంది కదా, ఇంకో 1 hour జర్నీ చేసుకున్నా, 1 hour మిగిలిపోయి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకున్నాడు. 8 o'clock రావాల్సిన ట్రైన్ 9 o'clock వచ్చింది. 9 o'clock దిగాక ట్రాఫిక్ పెరిగిపోయి ఆ ట్రాఫిక్లో లేట్ అయిపోయింది. ఎగ్జామ్ దగ్గర ఒక 20 నిమిషాలు లేట్ అయింది ఎగ్జామ్. సో దాని మీద కూడా పోయి చేస్తే మనకు కాంపెన్సేషన్ 75,000 ఇచ్చింది దాంట్లో. మీరు కొద్దిసేపటి కింద ఒక మాట అన్నారు, మూవీస్లో టైంకి కూడా వేయకపోతే మనం కంప్లైంట్ చేయొచ్చు, మనకు నష్టపరిహారం ఇస్తారు, 1,00,000 రూపాయల వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అక్కడ కానీ కొన్ని మూవీస్లో యాడ్స్ వేస్తుంటారు, ఆ యాడ్స్ 5 నుంచి 10 నిమిషాల వరకు. అదే 4:30 కంటే ముందు వేసుకోవాలా. ఓకే, నీకు 4:30 సినిమా చెప్పి 4:30 నుంచి యాడ్స్ నీకు లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. 4:30కి ముందే ఎన్నైనా వేసుకో, కానీ ఎగ్జాక్ట్ గా ఆ టైం స్టార్ట్ చేయాలి. 4:30 సినిమా అయ్యి దాని ముందు ఎన్నైనా వేసుకో నువ్వు. కానీ అలా జరగట్లేదు చూడ. అదే కదా నేను చెప్పేది. మనం ఎప్పుడైతే సామాన్య వ్యక్తులు చట్టాల మీద అవగాహన పెంచుకొని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారో సమాజం అప్పుడు మారుతుంది. ఒకప్పుడు సమాజము నీతి నియమాలు పద్ధతులు వీటి మీద నడిచేది. ఇప్పుడు ఏ సమాజమైనా ఏ వ్యక్తి అయినా చట్టాలకు అనుగుణంగానే నడుచుకోవాల్సి వస్తున్నది. చట్టాలు జీవితంలోకి వచ్చేసినాయి. నీతి నియమాలు నమ్మకం అవన్నీ పోయి ఆ ప్లేస్ని ఏం రీప్లేస్మెంట్ చేసింది? చట్టాలు రీప్లేస్మెంట్ చేసినాయి. అవును, అట్లా ఏ వ్యక్తి అయినా సరే ఏది వచ్చినా లాస్ట్కు చట్టపరంగానే మాట్లాడుతుంది. ఎండింగ్ పాయింట్ చట్టమే ఉంటుంది. నువ్వు ఏది చేసినా మళ్ళీ లాస్ట్కి వచ్చాక చట్టం ఏం చెప్తుంది? నువ్వు చట్ట ప్రకారం చేసినావా, పద పోలీస్ స్టేషన్ పదా, పద కోర్టు పదా అని అంటుంటాం. యాజ్ పర్ లా ఉందా లేదా అంటాం మనం. రైట్ సార్. అది కాబట్టి ఇవి ఎప్పుడైనా సరే మనం కన్జ్యూమర్కి ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నిత్య జీవితంలో చెక్ చేసుకుంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. రైట్. సో చూస్తున్నారుగా వ్యూవర్స్, అడ్వకేట్ గారు చెప్తున్నట్టుగా చాలామంది చాలా వరకు కూడా ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఏముందిలే బిల్లే కదా, ట్యాక్స్లో కొంతే కదా, నిజంగా వేస్తారేమో, ఇది ఒక రూల్ అనుకొని చాలామంది కట్టేస్తుంటారు. కొంతమంది పట్టించుకోకుండా నేరుగా అమౌంట్ పే చేస్తుంటారు. అలాగే సినిమా థియేటర్లో కూడా ఆలస్యమైనా కూడా పట్టించుకోరు. అలాగే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ కొంత లేట్ అయినా కూడా ఓకే పర్లేదులే లైట్ తీసుకుంటారు. కానీ ఇలా కన్జ్యూమర్ రైట్స్ మీద అవగాహన తెచ్చుకుంటే, చట్టాల మీద అవగాహన తెచ్చుకుంటే ప్రతిదాన్ని కూడా ప్రశ్నించవచ్చు. అలాగే ఆలస్యమైనా కూడా, అలాగే మనకు సంబంధం లేని ఆ ట్యాక్స్ని ఛార్జెస్ని మన మీద రుద్దినా కూడా మనం కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి మినహాయింపులని ఉంటాయని అడ్వకేట్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.